హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు నేను తీసుకున్న ఈ వైర్లెస్ మైక్రోఫోన్ గురించి ఈ బ్లాగ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి పోర్ట్రోనిక్స్, అలాగే దీని మోడల్ నేమ్ వచ్చేసి బ్లాగ్మేట్. ఇది వచ్చేసి మనకి 1 year వారంటీ అయితే వస్తుంది ఇది. అండ్ అలాగే కంపల్సరీగా దీని యొక్క బాక్స్ అలాగే బిల్ మనం అయితే కంపల్సరీగా మన దగ్గర ఉంచుకోవాలి 1 year అయ్యే వరకు, ఎందుకంటే దీనివల్ల మనకి యూజ్ ఉంది కాబట్టి. అండ్ అలాగే దీని కలర్ వచ్చేసి బ్లాక్, అలాగే మోడల్ ఐడి వచ్చేసి POR 2320 అనమాట. అండ్ అలాగే మామూలుగా దీన్ని అందరూ ఏమని పిలుస్తారో మనకు ఐడియా ఉంది కదా, వైర్లెస్ మైక్రోఫోన్ అనమాట, అంటే రికార్డింగ్ మైక్రోఫోన్ అని చెప్పచ్చు. అలాగే ఇది వచ్చేసి మామూలుగా దీని ప్రైస్ మనకి 2999 రూపీస్. ఆన్లైన్లో అయితే మనకి ఇది 1899 రూపీస్కి వస్తుంది. కానీ నేను వచ్చేసి ఆన్లైన్లో తీసుకోలేదు, ఎందుకంటే స్పెషల్ గిఫ్ట్ కాబట్టి నేను డైరెక్ట్గా వెళ్ళి మన కాకినాడలో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చూసుకుని జస్ట్ చాలా షాపులు అయితే చూశాను, కానీ నాకు ఒకే ఒక షాప్లో దొరికింది, అది కూడా శివ మొబైల్స్ అనమాట, మెయిన్ రోడ్లో. అక్కడ మాత్రమే నేను ఇది పర్చేస్ చేయగలిగాను, మిగతా ఎక్కడ కూడా ఈ వైర్లెస్ మైక్రోఫోన్స్ అయితే లేవు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తాను. సో ముందుగా వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా ట్రాన్స్పరెంట్ పేపర్ తోటి మనకైతే దీన్ని సీల్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఇది మనకు ఓపెన్ చేయడానికి అనమాట, జస్ట్ అండ్ ఇక్కడ ఏముండదు ఇదిగోండి. అండ్ ఇదేదో ఉంది రిజిస్టర్ యువర్ వారంటీ, సో ఓకే ఇది అవసరం లేదు. అండ్ మనకు వచ్చేసి ఒక మాన్యువల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మాన్యువల్లో ఏం పార్ట్స్ ఏంటి దేనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఉంటుంది అనమాట, మనం ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు ఇది. అండ్ ఇదిగోండి, నేను ఇది ఎప్పటి నుంచో కొనాలనుకున్నాను, అయితే ఆన్లైన్లో చాలాసార్లు ఆర్డర్ పెడదామని యాడ్ టు కార్ట్ చేశాను, బిల్లింగ్ దాకా కూడా వెళ్ళిపోయాను, కానీ ఎందుకో మళ్ళీ వెనక్కి వచ్చేసేదాన్ని. సో మరి సంజయ్ అది చూసో మరి ఏంటో తెలియదు, కానీ మొత్తానికి అయితే నాకు ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే గిఫ్ట్ ప్రెజెంట్ చేశారు. అండ్ ఇదిగోండి, దీంట్లో వచ్చేసి మనకి మైక్రోఫోన్ ట్రాన్స్మిటర్స్ అనేవి 2 ఇచ్చాడు మనకి. సో మీరు చూసుకోవచ్చు, మన దగ్గర 2 అయితే ఉన్నాయి ఇవి. అండ్ అలాగే రిసీవర్ వచ్చేసి మనకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ ఐఫోన్ ఉన్నా కూడా మనం వరి అవ్వకలేదు, దానికి తగ్గ కేబుల్ అయితే కూడా మన దగ్గర ఉంది. ఇదిగోండి, జస్ట్ ఇట్లా పెట్టేసుకోవడం అంతే. చాలా ఈజీ ప్రాసెస్, మనం దీనికోసం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇదిగోండి, మనకి ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది, మీకు చూసినట్టయితే తెలుస్తుంది. ఇదిగోండి, దీని ద్వారా మనకి ఇది వర్క్ చేస్తుంది అని అర్థమవుతుంది అనమాట. అండ్ అలాగే మనం ఈ యొక్క మైక్రోఫోన్ కనుక మనం ఆన్ చేయాలి అనుకుంటే మనకి ఇదిగో చూడండి, ఈ క్లిప్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దీన్ని మనం ఆన్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఇలా లైట్ వెలుగుతుంది, చూసారు కదా, మీకు నాకు తెలిసి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి గ్రీన్ కలర్ లైట్, సో అయితే మనకు ఆన్ అయినట్టు. అండ్ మనం ఈజీగా దీంట్లో వీడియో రికార్డర్ మనం ఆన్ చేసుకుని మనం అయితే మాట్లాడుకోవచ్చు. చాలా యూజ్ అవుతుందండి ఇదైతే మాత్రం, ఎందుకంటే నేను చాలా రివ్యూస్ చూశాను అండ్ చాలా మందిని కనుక్కున్నాను. ఇవి మనకి చాలా ఈజీగా అంటే మన బడ్జెట్లో దొరికే మైక్రోఫోన్స్ అనే చెప్పాలి. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది, మంచిగా తీసుకున్నాను అని చెప్పేసి. అండ్ ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఇక్కడ వెనకాల బటన్ ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. ఇదిగో ఆఫ్ అయిపోయింది, ఇంక ఎటువంటి బ్లింక్ ఉండదు. సో ఇది ఎక్కువ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఉపయోగపడుతుంది, లేదా మనం ఎవరితోనైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా ఇది వాళ్ళకి ఒకటి మన దగ్గర ఒకటి పెట్టుకోవచ్చు. సో అలా చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ దీని రేంజ్ చెప్పాను కదా, మన బడ్జెట్లోనే వచ్చేస్తుంది. మనం ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే కనుక మనకి తక్కువగానే వస్తుంది 1800కి. లేదు మనము మామూలుగా బయట కొనుక్కోవాలి అనుకుంటే కనుక మనకి 2200 తీసుకుంటారు. సో నాకైతే 2200 పడింది. అండ్ ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, యాక్చువల్లీ 1000 రూపీస్ బిలోలో కూడా ఉన్నాయి, కాకపోతే అవి అంత వర్క్ అవ్వవని నా ఫీలింగ్. ఎందుకంటే ఎక్కువ రేట్ పెట్టేస్తే బాగా వస్తుంది అని కాదు, బట్ నేను చూసిన రివ్యూస్ ప్రకారం కానీ నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం కానీ మరి అంత తక్కువలో కొంటే కనుక వెంటనే పాడైపోతాయి అవి. అండ్ అంత క్వాలిటీ కూడా ఉండవన్నమాట, మెయిన్ థింగ్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మరి చూసారు కదా, మనకి దీంట్లో ఇంకొకటి ఇచ్చారు, అది ఏంటి అంటే చూపిస్తాను. టైప్ సి ఛార్జర్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది, జస్ట్ ఈ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సో చూసారు కదా, ఇట్లా మనం ఏంటని పడేయకూడదు, ఫస్ట్ అయితే మనం చెక్ చేయాలి. ఇదిగోండి, టైప్ సి కేబుల్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి. సో ఛార్జింగ్ ఎట్లా చేసుకుంటాము అంటే కనుక ఈ రిసీవర్ ఏదైతే ఉందో దానికి సైడ్న అయితే మనకి ఈ ఛార్జింగ్ పాయింట్ అనేది ఉంటుంది.
సో మనం ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కేబుల్ వచ్చేసి మనము నార్మల్ మన ఛార్జెస్ ఉంటాయి కదా వాటికి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ అనమాట. అండ్ అలాగే యూస్ఫుల్ అవుతుందని కూడా నేనైతే ఈ వ్లాగ్ చేయడం అయితే జరిగింది. అండ్ నాకైతే ద బెస్ట్ అని చెప్తాను ఈ మైక్రోఫోన్. సో ఎవరైనా కూడా బడ్జెట్లో కొనుక్కోవాలి, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కనుక దీనికి ప్లాన్ చేయండి. సో నా గిఫ్ట్ కాబట్టి నేను దీన్ని అయితే చాలా అపురూపంగా చూసుకుంటాను. సో మొత్తానికి దీనికంటే నేను ఒక బాక్స్ కూడా సెట్ చేస్తాను. సో ఎక్కడికైనా వెళ్ళినా ఈజీగా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా నేను ఫుల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా మీరు నా వచ్చే వీడియోస్లో చూడొచ్చు చక్కగా. సో మీకు కూడా అర్థమవుతుంది అనమాట. అండ్ చూసారు కదా, మరి ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.